ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల రేపటి ఆంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశానికి స్వతంత్ర సముపార్జన కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆనాటి అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలు చేస్తామని అన్నారు. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేయనున్నామని మంత్రి చెప్పారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ 6కు తోడుగా పేదల ఆదాయం పెంచి వారి బ్రతుకులను మార్చే దిశగా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 5.20 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కక్షలు ప్రేరేపించకుండా గ్రామాలలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రవర్తించాలని అందరికీ ముఖ్యమంత్రి సూచించారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, న్యాయమూర్తులు బుల్లికృష్ణ, ఎస్కేఎండిఏ పర్వీస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డిఆర్డీఏ పిడి పిజయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం చక్కని వ్యాఖ్యానం చేసిన ఆర్టీసీ పిఆర్ఓ నరసింహంను మంత్రి అధికారులు అభినందించారు. తమ జీవితాలను అర్పించిన అటువంటి అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో మన జిల్లా వాసుల త్యాగాలకు అపూర్వమైన స్థానం ఉంది. ఈ సందర్భంగా నాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, మంగళంపల్లి చంద్రశేఖరరావు గారు, రావు బహదూర్ గారు, బడేటి వెంకటరామయ్య గారు, గారపాటి సత్యనారాయణ గారు, కోరుకొండ సుబ్బారెడ్డి గారు, పసల అంజలక్ష్మి గారు, మూల్పూరి రంగయ్య గారు, దండు నారాయణరాజు గారు, కొవ్వలి గోపాలరావు గారు వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల కళను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. ప్రజలు మాకు ఇచ్చిన చారిత్రాత్మక విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీ అందరి దీవెనతో అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ప్రజా సంక్షేమ ప్రాధాన్యతలపై మొదటి సంతకాలు చేశారు. పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు మొదటి సంతకం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలు కానీ అరాచకాలను కానీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ కక్షలతో మరి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకుండా గ్రామాల్లో రాష్ట్రంలో ప్రశాంతమైన శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై 16,700 పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు 2వ సంతకం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై 3వ సంతకం, లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు మన ప్రభుత్వం అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. జిల్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుటకు కృషి చేస్తున్న న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ గారికి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులకు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు,
మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకు, విధులలో ఉత్తమ సేవలు అందించి సేవా పత్రాలు అందుకుంటున్న ఉద్యోగులకు, స్టాల్స్ మరియు శకటాలు ఏర్పాటు చేసిన అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధులకు, జిల్లా ప్రజలకు మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.